వచనం చదివితే చాలండి. స్టార్ట్ చేయి. ఇశ్రాయేలు కనాను దేశమును పొందిన స్వాస్థ్యములు ఇవి. హల్లెలూయా. కూర్చోండి. ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి బిడ్డలో వాగ్దానము చేయబడినటువంటి దేశంలో వారు పొందినటువంటి స్వాస్థ్యములు ఇవి. చివరికి మోషే ద్వారా కొంతవరకు నడిపించబడ్డారు. ఓకే అమ్మా, చూడండి అందరూ పిల్లలు కూర్చోండి. తరువాత కాలంలో యెహోషువ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు పెద్దలందరి సమక్షంలో సీట్ల ద్వారా కనాను దేశం అంతా కూడా పంచిపెట్టబడటం జరిగింది. ఒక్కొక్కరు ఏం పొందుకున్నారటమ్మా అక్కడ? అయినా స్వాస్థ్యాలు పొందుకున్నారు. స్వాస్థ్యం అంటే చెప్పాను, ఓన్ పొసెషన్, సొంతదంటూ ఇది నాది అన్న స్థితి కలిగి ఉండడమే స్వాస్థ్యం అన్నమాట. యాక్చువల్గా ఎవరిది అది కాదు. వాళ్ళ దేశం ఎక్కడా? వాళ్ళ దేశం ఐగుప్తు దేశం. మగ్గిపోయారు. భయంకరమైన శ్రమ, కష్టం, వేదన, బాధ. 430 సంవత్సరాలు బాధలు పడ్డారు. దాని నుంచి దేవుడు విడిపించి కనాను దేశంలోకి తీసుకొని వచ్చి, మరి కనాను దేశంలో ఒకరికొకరు కొట్టుకోకుండా మోషే ఉన్నప్పుడే దైవ దర్శనం ద్వారా దేవుడు మోషేతో మాట్లాడి పలానా గోత్రానికి ఇది, పలానా గోత్రానికి ఉత్తర దిక్కులో ఇది, ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో ఇంత అని పంచిపెట్టడం జరిగింది. దాని ప్రకారంగా దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చినట్లుగానే యెహోషువ వారి వారి గోత్రముల చొప్పున పంచిపెట్టడం జరిగింది. గోత్రం మరొక అర్ధగోత్రం. గాదీయులు మనష్షే గోత్రపు వారు యోర్దాను అవతల ఉంటే మిగతా 9.5 గోత్రాలు కూడా యోర్దాను యువతల ఉండి స్వాస్థ్యాలన్నీ పంచిపెట్టుకున్నారు. ఓకే. సో ఇంతకీ వారు స్వాస్థ్యాలు పొందినటువంటి లెక్క పెడితే చాలా ఎక్కువ అండి. వాళ్ళు పొందినటువంటి స్వాస్థ్యాలు వాటన్నిటిని నేను షార్ట్ కట్ గా చేసి అందులో కొన్ని మెదటి పెట్టాను. దీనికన్నా ముందుగా దాని ముందు వారం ప్రభు మనతో ఏం మాట్లాడో తెలుసా? గత వారం కాకుండా ముందు వారం ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తమ స్వాస్థ్యములను పొందుకొని ఉన్నారు, ఎందుకు తమ పితరులు పొందుకోలేదో గురించి ప్రభు మాట్లాడాడు. తమ పితరుల వలె కాకుండాను ప్రభువుకి, దైవజనునికి, సంఘానికి సహవాసంలో కొనసాగుతుండడం వల్ల సనగకుండా తిరుగుబాటు చేయలేనటువంటి కారణంగా తన పిల్లలైన ఇశ్రాయేలుల పితరుల పిల్లల్ని దేవుడు కనాను దేశంలో నడిపించడం జరిగింది. హల్లెలూయా. రెండవదిగా వాళ్ళు వెళ్ళిన తర్వాత కనాను దేశంలో చేరిన తర్వాత వాళ్ళు పొందిన స్వాస్థ్యాలు ఎలాగుంటాయి, ఏముంటాయి అని ఆలోచన చేశాం. గత వారం దాంట్లో భాగంగా చాలా స్వాస్థ్యాలు పొందుకున్నారు. అమ్మ వాళ్ళు సొంతం అంటూ చాలా పొందుకున్నారు. ఆ దేశాన్ని జయించిన తర్వాత వాటిలో మొట్టమొదటిగా ఏం చెప్పారంటే ప్రాకారం కలిగిన పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా. మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తా. ప్రాకారం కలిగిన పట్టణం అంటే ఒక ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎలాగుంటుందో ఒక పట్టణానికి ఒక పెద్ద ప్రాకారం ఉంటుంది. హల్లెలూయా. సుమారుగా 6 నుంచి 7 అడుగులు, 6 to 8 feet, 6 to 7 feet పొడవుంటది. వెడల్పు చుట్టూ కట్టబడి ఏ శత్రువు గాని. ఆ ప్రాకారానికి ఎన్ని గుమ్మాలు ఉంటాయని చెప్పారమ్మా? 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాల కన్నా ఒక పెద్ద మెయిన్ గేట్ ఉంటుంది. దాన్ని గవిని అంటారు. గవిని. సరిగ్గా దీనికి పోలిందే కొత్త నిబంధన ఇశ్రాయేలులో పొందినటువంటి స్వాస్థ్యం అంటే పరమందున్నటువంటి యెరూషలేము పట్టణము. హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణాన్ని చూస్తే మతిపోద్ది, మనకు తట్టుకోలేము. ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఆ ప్రాకారం ఎత్తు, ఆ ప్రాకారం పొడవు, ఆ ప్రాకారం వెడల్పులు చూస్తే మనకు అసలు అందదు, ఊహకందదు. ఆ ప్రాకారం అంతా కూడా దేంతో కట్టబడిందో తెలుసా అండి? స్వచ్ఛమైన స్ఫటికము వంటి బంగారముతో కట్టబడింది. ఆ ప్రాకారపు గుమ్మములు ముత్యములతో కట్టబడ్డాయి. ఒక్కొక్క గుమ్మము దగ్గర 12 దేవదూతలు గేట్ కీపర్స్ గా కావలిగా ఉంటారు. ఒక్కొక్క దేవదూత చేతులు ఒక్కొక్క పుస్తకం వేయబడుతుంది. వాట్ వాస్ ద బుక్? ఏదో బుక్? జీవ గ్రంథము. జీవ గ్రంథమందు లిఖించబడిన వారే, రాయబడిన వారు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అర్హులు తప్ప మరి ఇంకెవరిని కూడా అలౌ చేయడానికి అవకాశం ఉండదు. లేదండి, నేను మందిరానికి డబ్బులు ఇచ్చానండి, పాస్టర్ గారిని ప్రేమించానండి, పాస్టర్ గారి కుటుంబాన్ని ప్రేమించానండి, మందిరం కట్టుకోవడానికి ఒక 20 సెంట్లు భూమి ఇచ్చానండి, ఇవేవి పప్పు ఉడకకుండా. వెదర్ ఇఫ్ యువర్ నేమ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, దేవుని జీవ గ్రంథములో మీ పేరుంటే మాత్రమే లోపలకు అర్హులు. ఆ ప్రాకారానికి 12 పునాదులు. ఆ 12 పునాదులు సామాన్యమైన రాళ్ళతో కట్టబడినవి కాదు, 12 రత్నముల చేత. ఇంగ్లీష్ లో ఏమంటారు? రత్నాన్ని ఏమంటారు? డైమండ్. నాట్ స్టోన్, నాట్ రాక్, డైమండ్. ఇప్పుడు డైమండ్ కాస్ట్ ఎంత? ₹1,00,00,000 నుంచి ఉంటుంది అనమాట. ₹1,00,00,000 డైమండ్ కొనాలి. దానికన్నా ప్లాటినం అనే లోహం ఉంటుంది, ప్లాటినం. సో భూమి మీద కనుగొనబడిన 118 మూలకాల్లో, ఎలిమెంట్స్ లో ప్లాటినం ఈజ్ ద మోస్ట్లీ హైయెస్ట్ కాస్ట్లీయెస్ట్ మెటల్. ప్లాటినం అంటే ప్లాటినం తర్వాత
డైమండ్కి వెళ్తారు, డైమండ్ తర్వాత గోల్డ్కి వెళ్తారు, గోల్డ్ తర్వాత వెండికి వెళ్తారు. ప్రజల తాలూకు ఆర్థిక స్తోమతను బట్టి వారు ఏది ఎన్నుకున్నా పర్వాలేదు, దేన్నైనా కొనుక్కుంటారు. శిథిలుగా ఉండగా దేవుని బిడ్డలారా 12 రత్నముల చేత కట్టబడిన 12 పునాదులు కలిగిన పట్టణం ఆ పట్టణం. హల్లెలూయా. ఎవరో ఒక ఆయన 12 రత్నములు ఏదో నాకు మర్చిపోయారు కానీ పరలోక పట్టణము, 12 గుమ్మాలు, 12 పునాదులు. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ ఇట్ ఈస్. వింటున్నారా అందరూ కూడా? ఆ ధ్యానం చేస్తే, ఆలోచిస్తే, దాన్ని చదువుతూ ఉంటే అసలు ఇక్కడ కన్నా అక్కడ ఎంత ఉపయోగం అనిపిస్తుంది. భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు పొందినటువంటి స్వాస్థ్యము భౌతిక సంబంధమైన ఫిజికల్ స్ట్రక్చర్సే. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో విషయం, చాలా మంది ఏమనుకుంటా ఆత్మ కదండి అనుకుంటారు. మనం ఆత్మలో అయిపోయినానా మనం ఏమనుకుంటాం జనరల్ గా వాట్ వి ఫీల్, ఆత్మలం కాదండి. ఆత్మలం కాదు, ఆత్మ సంబంధమైన శరీరము కలిగిన వారము. దేవునికి స్తోత్రం. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ డు నాట్ నో ద ట్రూత్. సత్యము తెలియనటువంటి వారు ఏమనుకుంటే మనం ఆత్మ కదండి, మనం చచ్చిపోయిన తర్వాత ఆత్మ అయిపోతాం. కాదు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆత్మ అయిపోయాడా? ఆత్మ సంబంధమైన శరీరం కలిగి ఉన్నాడా? చేపలు ఎరమని తిన్నాడా లేదా? రొట్టె ఎరమని తిన్నాడా లేదా? తలుపులు వేసినట్టు ఉండగానే తలుపు లోపలికి వెళ్ళిపోయినాడా లేదా? ఇవన్నీ జరిగాయా లేదా? ద సేమ్ బాడీ మనకు కూడా రాబోతుంది. అమెరికా వెళ్ళవసరం లేదు, ట్రైన్ ఎక్క అవసరం లేదు, ఫ్లైట్ ఎక్క అవసరం లేదు. క్షణాల్లో కళ్ళు మూసి తెరిచేలాగా అమెరికా వెళ్ళిపోతాం అనమాట. కానీ దేవదూతలకు మనకు రెక్కలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. పరలోకంలో కూడా దేవుడు మనకు దేవదూతలు కానీ రెక్కలు ఉండవు, వాళ్ళు ఎగురుతారు. మనం నడుస్తాము. మనము ఇంకో విషయం తెలుసా, స్పర్శను కూడా స్పర్శను కూడా మనం కలిగి ఉంటాం. యేసుప్రభు గారు స్పర్శను కలిగి లేరా? చర్మ స్పర్శను కలిగి ఉన్నారా లేదా? ఉన్నారా లేదమ్మా? నేను నమ్మను. దేవుడు వచ్చాడంటే 11 మంది ఉన్నారు. ఆ రోజు ప్రార్థనలో ఉన్నారు. పెద్ద మంచి ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. గడగడలు ఆడిపోతున్నారు. నా తర్వాత ఎవడో, నెక్స్ట్ యేసుప్రభు గారి తర్వాత పేతురు తర్వాత యాకోబేమో అనుకున్నది ఒక్కొక్కరు. ఆ టైంలో ఎవరు లేరు. తోమా లేడు అందులో. మనం ప్రభుని చూసాం, మన దగ్గరకు వచ్చాడు, ఎవరిపై ప్రభు చనిపోయాడు, ప్రభు పాతి పెట్టబడ్డాడు అని అనగానే మరలా 12 మంది ఉన్నప్పుడు తలుపులు వేసినట్టుకుండా లోపలికి వచ్చాడండి. మీకు సమాధానం కలుగును గాక అని మీకు చెప్పడం లేదు ప్రభు, ఎవరికి చెప్తున్నారు? లోపల ఉన్న 12 మందిని పిలిచి అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎక్కడ యేసుప్రభు గారు ఎక్కడ ఉన్నారటంటే తోమాకు వెనకాతలు ఉన్నారటండి. వీళ్ళందరికీ యేసుప్రభు కనిపిస్తాడు, కానీ తోమ తిరిగితేనే తప్ప కనిపించడు. ఇది సమాధానం కలిగి మన ప్రభు స్వరంలాగే ఉందని వెనక చూస్తే నిజంగా ప్రభువే. నేను నమ్మనయ్య బాబు. నేను ఆయన గాయాల్లో ఏలిపెట్టి చూసి, ఆయన పక్కలో ఏలిపెట్టి చూసి నిజంగా యేసుప్రభువా కాదా అని డౌట్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను నమ్ముతాను అన్నాడు. తోమాని పిలిచాడు, రావయ్యా అన్నాడు. నా గాయాల్లో ఏలిపెట్టి అన్నాడు. భూతానికి ఇలాంటివి ఉంటాయంటాడు. భూతం అంటే దెయ్యం. భూతానికి ఇలా కన్నం ఉంటుందని ఉండదంటాడు. భూతానికి నాలా కాళ్ళు ఉంటాయో ఉండవంటాడు. భూతానికి నాలాగా హోల్స్ ఉంటాయో ఉండవంటాడు. సిలువు వేయబడిన యేసుని నేనే, జీవము పునరుద్ధానమైన వాడిని నేనే. హల్లెలూయా. మీకు అర్థమైందో? వాక్యం అర్థమవుతుంది కదా? అంటే అటువంటి ఆత్మ సంబంధమైన శరీరాలు కలిగి మెట్ల మీద నడవగలిగేటువంటి ఆవశ్యకత మన కృప కూడా ఉంటుంది. అంటే మనం టచ్ చేస్తాం, మనం మాట్లాడుకుంటాం, కానీ గత జన్మ సంబంధమైనవి మాత్రం మనకు ఒకటి గుర్తుండదు. ఒక నూతన నవీనమైన సంబంధమైన ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన సంబంధమైన రోగం, దుఃఖం, కరువు, బీపీ, హై బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వేరే ఉండవు. ఇంకా మంచి అద్భుతమైన సుందరమైన శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యాలు పొందుకునే వారు ఇశ్రాయేలీయులైతే, ఆత్మ సంబంధమైన పొందుకునే వారు మనము. మహిమ గల శరీరం ధరించిన వారమై దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రాకారం కలిగిన పట్టణంలో ప్రవేశించబోతున్నాము. హల్లెలూయా. నేటి దినము దేవుడు మనకు ఇస్తున్నటువంటి స్వాస్థ్యాల్లో ఒకటి నేను చెప్తున్నాను. మరి పట్టణం ఎందుకంటే ఇల్లు లేకపోతే? అవునా కదా? ఇల్లు లేకపోతే పట్టణం వేస్ట్ కదా. ప్రాకారం కలిగిన పట్టణంలో ఏం చేస్తారు? వాళ్ళు వండుకుంటారు, తింటారు, పని చేసుకుంటారు, బయట పొలాల్లో పండించుకుంటారు, అన్ని చేస్తారు. కానీ లోపల వాళ్ళకు నివాసాలంటూ గ్యారంటీగా ఉంటాయి. వాళ్ళ నివాసాలు దేంతో కట్టబడి ఉండుంటాయి? ఇటుకలతోనా, సిమెంట్తోనా? సిమెంట్ లేదు అప్పుడు, ఇటుకలు లేవు అప్పుడు. రాతి కట్టడాలే. దేవునికి స్తోత్రం. ఆ రాతి కట్టడాలే గొప్ప అద్భుతమైన. అప్పట్లోనూ రాతి కట్టడాలు కట్టించుకునేవారు రాజులే.
కానీ వీళ్ళు కట్టలేదు, వీళ్ళు రాతి మీద రాయలేదు, వీళ్ళు కష్టపడలేదు, ప్రాకారం కట్టబడలేదు, ఒళ్ళు వదలేదు, అసలు వీళ్ళకి అసలు ఏ రూపాయి పెట్టుకోలేదు, ఏమీ లేకుండానే కట్టబడినటువంటి ఇల్లు దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నాది, ఇది నాది, ఇల్లు నాది, ఇది సూపర్ గా ఉంది, నాది, ఇల్లు పంచుకో, తీసుకో, ఇల్లు నేదే అని పంచిపెట్టడం జరుగుతూ ఉండేది ఆ దినాలలో. యెహోషువ చాలా సంతోషించారండి. ఇశ్రాయేలు పట్టణాలు పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం పొందుకున్నారమ్మా? అనేకమైన నివాసాలు పొందుకున్నారు. ప్రాకారం కలిగిన పట్టణాలు ఒకటే ఉంటుందా? ఉండదు. ఒక దేశంలో ఒక రాజు ఒక రాజధానిగా ఒక రాజ్యాన్ని చేసుకొని దానికి ప్రాకారం మాత్రమే కట్టడం కాకుండా రాజు ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చుట్టూ దేశంలో ఉన్నటువంటి అనేకమైన పట్టణాలకు కూడా ప్రాకారాలు కట్టనిస్తాడు. కొన్ని ప్రాకారాలు లేని పట్టణాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, అక్కడక్కడ గ్రామాలు ఉంటాయి. వాటిని మినహాయించి చూస్తే దేవుడు వారిని పొందుకోలేని స్వాస్థ్యంలో మొట్టమొదటి ప్రాకారం కలిగిన పట్టణం అయితే, ప్రాకారం కలిగిన పట్టణంలో విలువైన అత్యంత అప్పట్లో విలువ పొందినటువంటి నివాసాలు పొందుకొని వాటిని నివసించడం జరిగింది. హల్లెలూయా. ఇది నాది, దిస్ ఇస్ మై హౌస్, దిస్ ఇస్ మై పొజిషన్, ఇది నా వంటగది, ఇది నా బెడ్రూమ్ అంటూ వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నటువంటి అవేం కాదు, దేవుడు వారికి ఇచ్చినవే. నూతన నిబంధన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నివాసాలు కూడా ఉన్నాయా అని క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. చెప్పండి ఎవరైనా ఉంటే. దేవుడు మనకి కూడా నివాసాలు అనుగ్రహిస్తున్నాడా? ఎస్, అవును. మరి అయితే ఎక్కడున్నాయి? ఇందాక ప్రాకారం కలిగిన పట్టణం చూసాం కదా, ఆ ప్రాకారం కలిగిన పట్టణం లోపలే దేవుడు మన కొరకు నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు పొందినవన్నీ ఫిజికల్ స్ట్రక్చర్స్, మనం పొందినవన్నీ ఆత్మ సంబంధమైన శరీరంలో ధరించిన వారమే అక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక పట్టణం. నా కొడుకు ఒకటి, నా కూతురికి ఒకటి, మా అల్లుడికి ఒకటి, మా పిల్లకి ఒకటి, మా చెల్లెలికి ఒకటి, మా తమ్ముడికి ఒకటి. వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ హౌసెస్. ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణం అనేది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. అది మీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. దేవుని కొరకైన ప్రయాసం మీద ఆధారపడి. అందరికీ కిరీటాలు కాదు, అందరికీ సింహాసనాలు కాదు, అందరూ యేసుప్రభు పక్కన కూర్చుని పోతారు అనుకుంటున్నారేంటి? అపోస్తులు వంటి అపోస్తులు దేవుని కొరకు సమర్పణ కలిగి సమస్తాన్ని, ఇంటిని, ఇండ్లను, భార్య పిల్లలు అందరినీ వదిలిపెట్టుకో. భార్య పిల్లలు లేదులేండి, భార్య పిల్లలతో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇండ్లు, ఆస్తులు, అంతస్తులు, తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టేసి దేవుని కొరకు ఏవి సంపాదించుకోకుండా, డబ్బు, ధనం, ఆస్తి, అందాల, ఆ స్నేహితుల్లాగా, అన్నదమ్ముల్లాగా ఏవి సంపాదించుకోకుండా చనిపోయిన వారికి కలిగినటువంటి మహిమతో సమానంగా మనకు ఉంటుందా ఏంటి? ఆ తప్పుడకు వాళ్ళ మహిమే వేరు. ఏమంటాడమ్మా? మా నిమిత్తమును సువార్త నిమిత్తము తన పోగొట్టుకునే వారికి. బాబు ఏముంటదయ్యా? మా వాళ్ళందరూ భూమి ఇంట్లో అన్ని ఆస్తులు సంపాదించుకుంటారు. మా అన్నదమ్ములు, మా పెద్దమ్మ కొడుకులు, మా చిన్నమ్మ కొడుకులు అందరూ. మిమ్మల్ని వెంబడిస్తున్నా మాకేం దొరుకుతుందండి? ఇహలోకమందు శ్రమలతో పాటుగా పరలోకమందు కూడా మీరు ఆశీర్వదించబడతారని చెబుతూ, నా రాజ్యం వచ్చేటప్పుడు నా సింహాసనం పక్కన 12 సింహాసనాలు ఉంటాయి. స్తోత్రం. అది అపోస్తులు పొందుకున్నటువంటి స్వాస్థ్యాలు అలాంటివండి. చెక్కమొక్కతో ఒక పాలు రూపతే దిగ్గొట్టుకునే పరిస్థితి కాదు అది. పెయింట్ వేసుకునే పరిస్థితి కాదు అది. 24 క్యారెట్ గోల్డ్ అనమాట. ఈ భూమి మీద అంత శుద్ధత, అంత సువర్ణత సువర్ణం ఉండదు, కానీ శుద్ధ సువర్ణమైనటువంటి సింహాసనాలు అపోస్తులకు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. మరి మనకి దేవుని కొరకు నీ ప్రయాస ఎలాగుందో, నీ కష్టం ఎలాగుందో, దేవుని కొరకు ఏమైనా చేస్తున్నావా? సంఘానికి ఏమైనా చేస్తున్నావా? లేకపోతే నీ కొరకు ఏం చేసుకుంటున్నావా? లేదా నీ కుటుంబం కొరకే కష్టపడుతున్నావా? దేవుని సంఘం నిమిత్తం, దేవుని కుటుంబం నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం నువ్వు పోగొట్టుకున్నది ఏమైనా ఉందా? ఎవరైతే భూమి మీద గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా దేవుని కొరకు ఏది పోగొట్టుకుంటారో అంత ఎక్కువగా అక్కడ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నాకు నివాసాలు ఉన్నాయి, నాకు ఇల్లులు ఉన్నాయి, నాకు ప్రాకారాలు ఉన్నాయి, ఇవన్నీ పప్పులు ఉడకవు. ఇక్కడ కష్టపడాలా, సువార్త చేయాలా, శ్రమలు పొందాలా, నిందలు అనుభవించాలా, కష్టపడాలి. ఆదివారం అయ్యేసరికి మన చర్చికి వచ్చి మన దేవుని బైబిల్ చెక్కన పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నీకు స్తోత్రం, వారం అంతా కాపాడమని చెప్పి చనిపోయిన వారికి మహిమ, నిరంతరం దేవుని కొరకే కష్టపడి శ్రమించి చచ్చిపోయినటువంటి మహిమ చాలా వ్యత్యాసం ఉంటది. వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. యేసుప్రభు గారు పక్కన ఉండడం ఎంత
అద్భుతమైన ఆ సన్నివేశం అండి అది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఉంటుండగానే మారు మనసు, ఓకే, అందరూ మారు మనసు పొందుతారు. పరిశుద్ధంగా ఉన్నావు, బీడీ లేదు, చుట్టా లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, ఏమీ లేదు, ఏ పాపం లేదు, చక్కగా వస్తావు, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, నీ పని నువ్వు చేసుకుంటావు, నువ్వు కూలి పని నువ్వు చేసుకుంటావు, వెళ్ళిపోతావు, నీ పిల్లల్ని కుటుంబాన్ని పోషించుకుంటావు, అంతా బాగుంటది. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత ఏదయ్యా అని అడుగుతాడు దేవుడు. నీ ఇల్లు చూస్తే పేదోడు, ఏమి ఇల్లు లేనివాడు, సొంత ఇల్లు లేనివాడు, అద్దెంట్లో ఉన్నాడు, దేవుని కొరకు నిందలు అనిపించినాడు, దేవుని కొరకు శ్రమలు అనిపించినాడు, రోగాలు అనిపించినటువంటి వ్యక్తి నీకన్నా ఒక సుందరమైన కట్టడంలో ఆ ప్రాకారం లోపల ఉంటాడు. అదేంటది, నేను ఎంత పరిశుద్ధంగా జీవించానే, దేవుని కొరకు దశంభాగాలు ఇచ్చానే, దేవుని కొరకు ప్రయాసపడ్డానే, నా ఇల్లు ఎంత చిన్నది ఉంది అని మన డౌట్ మనకు వస్తుంది అనమాట. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్న సొంత ఇల్లులు, స్వాస్థ్యము, నివాసముల స్వాస్థ్యం అనేది ఇహలోక సంబంధమైన విశ్వాస జీవితం మీద ఆధారపడుతుంది. హల్లెలూయా. నివాసాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 14:2 త్వరగా తీయాలి. యోహాను సువార్త 14:2. అబ్బా, ఎన్ని నివాసాలమ్మా? మెనీ మ్యాన్సూన్స్ ఆర్ దేర్ అట్ మై ఫాదర్స్ హౌస్. ఆహా, లేని ఎడల చాలు చాలు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు చాలు. మన ప్రభు అయినటువంటి యేసు అపోస్తలుడుగా పిలువబడుతున్నటువంటి 12 శిష్యులతో పాటుగా తనను వెంబడించిన వాళ్ళందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒకరోజు కూర్చోబెట్టి, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతున్నాను, ట్రాజిడీగా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు అనమాట అందరికి. నేను వెళ్ళిపోతాను ప్రభా, మీరు వెళ్ళిపోతే ఎలా ప్రభా? ఒకళ్ళంటారు, నువ్వు వెళ్ళిపోతే నీ వెనక నేను కూడా వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను అంటే, ఆయన నేను వెళ్ళిన ప్రదేశం ఇప్పుడు నువ్వు రాలేవు, తర్వాత వస్తావులే, కానీ నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే మీకు ఆశీర్వాదం, మీకు దీవెన, నేను వెళ్తేనే ఇంకొక దేవుడు కిందకు వస్తాడు. ఆ దేవుడు పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తుపెట్టుకొని, మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, యేసు దేవుడు. సృష్టి అంతటి విషయంలో కానీ ఏం చేసినా సరే, ఏ కార్యం చేసినా వీళ్ళు ముగ్గురు లేకుండా ఏది జరగలేదు ఇప్పటికీ కూడా. బాప్తిసం పొంది యేసుప్రభు గారు చెరువు నీటిలోంచి బయటకు వచ్చినప్పుడు యోహాను ప్రార్థించే చూడగా తన దర్శనం చూస్తాడు. ఏమని చూస్తాడంటే, ఆకాశం నుంచి స్వరం వినబడితే కళ్ళు మూసుకుంటాడు. యోహాను, దిస్ ఈజ్ మై సన్ హూమ్ ఐ ప్లీజ్ మోస్ట్లీ అంటాడు. ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరు కుమారుడు? బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి. మాట్లాడేది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ క్షణంలో ఇంకొక దర్శనం కూడా చూస్తాడు. దేవుని ఆత్మ పావురాకారములు వచ్చి తన భుజం మీద వాడడం. అంటే ఇక్కడ పర్సోనిఫికేషన్ అనేది ముగ్గురు వ్యక్తులుగా జరుగుతుంది. మన దేవుడు త్రియేక దేవుడు. బ్రహ్మ విష్ణు కల్పించగలరట్లే, బ్రహ్మ విష్ణు మహేష్ లా కాదు. మన దేవుడు ఒకే దేవుడు 3 రూపాల్లో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వే దేవుడిని పిలిచినా ఆ దేవుడే. మళ్ళీ ఇంకో విషయం తెలిసి, వాళ్ళు ఎంతగా గౌరవించుకుంటారో తెలుసండి వాళ్ళ ముగ్గురు కూడా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని దేవా అంటాడు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని దేవా అంటాడు, మళ్ళీ యేసు ప్రభు గారు తండ్రిని దేవా అంటాడు. ఒకరినొకరు దేవుడా అని పిలిపించుకుంటారు, ఒకరినొకరు తండ్రి అంటాడు, ఒకరు కుమారుడు అంటారు, ఒక ఆయన. ఇట్లాగా ఒకరినొకరు సంబోధించుకుంటారే తప్ప ఒకరికి మహిమ వస్తే ఒకరు అలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి బాధపడితే ఏం చెప్తారంటే, నేను వెళ్ళిపోవడం వల్ల మీరేం బాధపడకండి, ఆత్మదేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన వెళ్ళిపోయినా సరే చూసుకోండి, మీకు ఆదరణ లేకుండా ఏం భయం లేదు, మీరు బాధపడకండి. మీరు చేసిన కష్టానికి నష్టానికి నా కొరకు మీరు చనిపోతున్నారు కనుక మీకోసం మన తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోకమందు దేవుడు మన కొరకు ఇండ్లు కట్టించాడా లేదా? ఖచ్చితంగా దేవుడు మన కొరకు ఇండ్లను కట్టించడం కాదట, దాన్ని సిద్ధపరచడానికి కూడా వెళ్తున్నాడట. అంటే ప్రిపేరింగ్ టు గివ్ అస్. ఈ పట్టణాన్ని, ఈ ఇండ్లుని, భౌతిక సంబంధమైనటువంటి కనాను దేశాన్ని అబ్రహాం చూడలేకపోయాడు, కానీ పునాదులు కలిగిన పట్టణాన్ని మాత్రం దర్శనం ముందు చూశాడు.
ఇది నీకు ఇవ్వబోతున్నాను, ఈ దేశాన్ని. ఇది పరమ కనాను దేశం. ఈ దేశంలో పట్నం ఉంటుంది, పట్నంలో మీకు ఇల్లు నివాసాలు ఉంటాయని ఎప్పుడైతే అబ్రహాంకు చూపించాడో అబ్రహాం సాటిస్ఫై, సంతోషం అయిపోయి, నాయనా భౌతిక సంబంధమైన కనాను దేశాన్ని వెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడ నాకు పునాదులు కలిగిన, దీన్ని పోలినా దీనికి మించిన మహిమ కలిగిన ఆత్మీయ పట్నం ఒకటో నాకు అని సంతోషంతో ప్రభు దగ్గర చేరిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నివాసాలు ఉన్నాయి. ఇక్కడ మనం రెంట్లు కట్టుకుంటున్నాం, డబ్బులు కట్టలేకపోతే చీకటి కొట్టులో ఉంటున్నాం. 10,000 రూపాయలు పెడితేనే కానీ ఒక మంచి అద్భుతమైన అందమైన 2 బెడ్రూమ్ ఫ్లాట్ కానీ ఒక ఇంట్లో కానీ రాదు ఈ రోజుల్లో. ఏదో 2,000 3,000 రూపాయలతో అలా మనం రేకుల షెడ్లోనో చిన్న బ్యాంకులో ఉంటున్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, మన కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరచడమే కాదు, ఆ ఇంటిని కడుతున్నాడు. హల్లెలూయా. భూమి మీద మన పితరులైన ఇశ్రాయేలు ఏ ఇంట్లో కాపురం ఉన్నారమ్మా? ఏ ఇంట్లో నివాసం చేశారు? రాతితో కట్టబడినటువంటి ఇంట్లో కానీ స్వచ్ఛమైన బంగారంతో కట్టబడిన ఇంట్లో మనం నివాసం చేయబోతున్నాం. హల్లెలూయా. స్వచ్ఛమైన బంగారం అండి. మీరు ఇమేజెస్ కానీ తర్వాత వీడియోస్ కానీ గూగుల్లోకి వెళ్ళి చూడండి. ఒక ఇమాజినేషన్ అనమాట, ఎలా ఉంటుంది, ఎంతో ఉండబోతుంది పరలోకం. అవన్నీ చూస్తే మన హృదయం తబ్బిబ్బైపోయి ప్రభుని ఆరాధించకుండా మనం ఉండలేము. ఆరాధించకుండా అసలు ఉండలేమండి. కాబట్టి దేవుడు మన కొరకు నివాసాలు కూర్చోవేశారు. భయపడకండి, ఆదరించబడండి దేవుని వాక్యము చేత. సొంత ఇల్లు లేకపోయినా, సొంత ఆస్తులు అంటూ లేకపోయినా, చివరి వరకు కొంతమంది 70 సంవత్సరాలు వచ్చేస్తాయి. నేను గమనిస్తాను కదా. వాళ్ళు ఇలాగ వెళ్తున్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఏదమ్మా, వాళ్ళ స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళతో కలిసి చదివిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళు కట్టుకున్నటువంటి బిల్డింగ్ల వైపు చూస్తారు. ఇక మన వైపు ఒక ఆయన చనిపోయాడు, ఆ ముసలాయన, నాకు తెలియదు కానీ ఆ పోలరావు గారు ఆ బిల్డింగ్లు కట్టారు కదా, 5-6 బిల్డింగ్లు ఉన్నాయి కదా ఫ్లాట్లో. ఎప్పుడు వెళ్ళినా కర్ర పట్టుకొని ఇలాగ వెళ్తూ ఇలాగ పైకి 10 సార్లు చూస్తాడు. అక్కడ ఆగి ఇలా పైకి 10 సార్లు ఆగి చూస్తుంటాడు. నేను చాలాసార్లు గమనించాను, ముసలుడు ఎందుకు ఇలాగా చేస్తాడంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ఆ పోలరావు అందరిపోయిన వ్యక్తి, వీళ్ళందరూ కలిసి చిన్న కూలి పనులన్నీ చేసుకున్నలే. నాతో ఉండేవాడు, నేనేం కొండ మీద ఏమో చిన్న రేకుల షెడ్ మీద ఉన్నాను, ఈ వ్యక్తి ఏమో ఇప్పుడు బంగ్లాల మీద బంగ్లాలు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేశాడని అని చూస్తూ ఉంటాడు. మనకు దాంతో తృప్తి పొందిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు, మనం బాధపడిన అవసరం లేదు. ప్రాకారం కలిగినటువంటి పట్టణంలో శత్రువే మాత్రం సమీపించకుండాను బంగారంతో శుద్ధమైన 24 క్యారెట్ కన్నా మించినటువంటి శుద్ధత కలిగిన సువర్ణముతో దేవుడు మన కొరకు నివాసములను కట్టబోతున్నాడు. హల్లెలూయా. కట్టి ఉన్నాడు. ఇంకా దాంట్లో నువ్వు ప్లాస్టరింగ్ చేసుకోవాలనుకో నువ్వు ఎక్కువ కష్టపడాలి దేవుని కొరకు. దానిలో నీ కబోర్డ్స్ కావాలనుకోండి, ఏది ఎక్కడ చేర్చాలో, బట్టలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కావాలనుకోండి, ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దేవుని కొరకు, భూమి మీద సంఘం కొరకు శ్రమ పడాలా, కష్టపడాలా, నష్టపోవాలి. ఒకరోజు ఉపవాసం ఉంటే నొప్పి వచ్చేది కడుపు, ఒకరోజు ఎండలో తిరిగితే మళ్ళీ గ్లామర్ పోతుంది అని అనుకున్నటువంటి వ్యక్తులకి ఛాన్స్ లేదు. నో ఛాన్స్ ఎట్ ఆల్, నథింగ్. ఉండదు, మళ్ళీ ఉండదు. ఎండ తగిలిన దారుణం ఎవరంటున్నారు? షోలమతి. ఎండ తగిలిందట, బాగా ఎండ తగిలేసింది. ఎందుకంటే తన అన్నదమ్ములు తనకి ఇచ్చినటువంటి ద్రాక్ష తోటకి కావలి గట్టిగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే పడి అడిచిందండి ఆవిడ. కష్టపడిందండి, ద్రాక్ష తోట కాసింది. ద్రాక్ష తోట అంటే సంఘమే. కాసింది, కష్టపడింది, నష్టపోయింది, అనుభవించింది, నిందలు, అవమానాలు, సూర్యరశ్మి, వేడి, ఎండ, వాననక ఎండనక కష్టపడింది కనుక ఆమె నల్లగైపోయింది. కానీ యేసుప్రభు గారు ఏమంటున్నారు సొలొమోను రూపంలో? నువ్వు నల్లని దానమైన, నువ్వు శుభ్రమైన దాని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడిన దాన్ని బట్టే నీ ఇంట్లో సామాన్లు అన్నీ వస్తాయి. ఎక్కడ ఇల్లు? నువ్వు ఫ్రిడ్జ్ కొనుక్కోవాలా, ఏసీ కొనుక్కోవాలా, వస్తువులు కొనుక్కోవాలా, అన్నీ కొనుక్కోవాలా, మంచి మ్యాటీరియల్ ఉండాలా, ఫ్యామిలీ అంతా చక్కగా, కుటుంబం అంతా చక్కగా ఉండాలనుకుంటే మీరు ఎంతగా ఇక్కడ శ్రమ పడితే, కష్టపడితే, దేవుని కొరకు పని చేస్తే ఏ పని చేయాలి? నువ్వు నీకు ఏ పని చేయగలవు? ప్రార్థించగలవు, ఉపవసించగలవు. సంఘంలో రావాలి ప్రభువా, నూతనాత్మలు రావాలయ్యా, పోయిన వారు రావాలి ప్రభువా, నశించిపోతున్నారయ్యా, చిన్నదయ్యా, సహాయం చెయ్యండి అయ్యా అని చేస్తే చాలు పని. ద్రాక్ష తోట అనబడుతున్న దేవుని సంఘములో ఓ చిన్న ప్రార్థన చేస్తే చిన్న పని అన్నమాట. సంఘానికి వెలుపల ఉన్నవారి గురించి తర్వాత ఆలోచించు. సంఘము లోపల ఉన్నవాళ్ళు దేవుని కుటుంబం. వాళ్ళు రక్షించబడతారో, ఫ్యూచర్లో రక్షించబడతారో, రక్షించకుండా పోతారో మనకేం తెలిసిన ఆయన. మరి రక్షించబడిన వారికి నువ్వు చెయ్యాలి సాయం, హత్తుకొని ఉండాలా, ప్రేమించాలా.
ఈ యేసయ్య సంఘం కొరకు రక్తమే కాచి ప్రాణమే పెట్టింది మనం ఏర్పాటు అమ్మ. ఏమిస్తే సరిపోద్ది సంఘానికి? వాళ్ళకి ఇవ్వకూడదయ్యా, అది మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఆడు సరిగా ఉన్నాడు, ఈడు సరిగా ఉన్నాడు. అది దేవుడు ఎంచుకొని కావాలని తీసుకొచ్చి పెట్టాడు. మనం ఎవరు మాట్లాడడానికి? ఆవిడ సరిగా తిరగటం లేదు, అబ్బాయి సరిగా లేడు, యవనస్తుడు, యవన కాళ్ళు ఇట్టాడు తిరిగిపోతున్నాడు, నీకేమి? దేవుడు తన మందిరంలో తీసుకొని వస్తున్నప్పుడు మనం ఏమి చేయలేం. దేవుని కుటుంబం, దట్ ఈస్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, ఫ్యామిలీ ఆఫ్ జీసస్. ఇప్పుడు వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలా, మందనది చూడమ్మా. సరే, అర్థమవుతున్న పిల్లలు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నివాసాలు మనము నడిచినటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప మన కొరకు కట్టేసి ఉంచాడు. ఏమున్నది అక్కడ? జస్ట్ పునాదులు వేసేసి ఉంచాడు. బంగారంతో కట్టబడాలంటే నువ్వు ఇంకా దేవుని కొరకు కదిలిపోయి చూడడం. అది నువ్వు ఇంకా దేవుని కొరకు కష్టపడుతూ ఉంటే ఏమవుతుంది చెప్పాలి? ఇంకా కట్టబడుతుంటది. ఇంకా మేడ మీద కట్టుకోవాలంటే అది మీ ఇష్టం. 2 కొరింథీ 5:1 తీయండి. శిథిలమైపోద్దట. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఇక్కడ 2 అర్థాలు ఇచ్చేటువంటి మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు తాను కష్టపడి శ్రమల్లో, నిందల్లో, వేదనలో కట్టినటువంటి కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, భూమి మీద మనకు అనుగ్రహింపబడిన ఈ నివాసము శిథిలమైపోయిద్ది, గ్యారంటీగా శిథిలమైపోయింది. ఏంటో 2 గుర్తుపెట్టుకోండి. మనం కట్టుకున్న ఇల్లులు ఒకటి, మనకు అనుగ్రహింపబడిన శరీరం. అర్థమైందా? గుడారం అంటే ఏంటమ్మా? మనం కట్టుకున్న గృహాలు, లేదంటే మనకు అనుగ్రహింపబడిన శరీరం. ఇదే గుడారం. ఇది శిథిలమైపోద్ది. రాళ్లతోనూ, సిమెంట్తోనూ, ఇటుకలతోనూ, అందాల మేడతోనూ, అద్దాలతో కట్టుకున్న ఆ గృహం కూడా శిథిలమైపోద్ది. అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు సంఘానికి ఆదరణ కలిగిన మాటతో చెప్తున్నాడు, భయపడకండి, ఇది శిథిలమైపోద్ది, ఇది పోతుంది, ఇది నశించిపోద్ది. కానీ దేవుడు తన చేతులతో కట్టినటువంటి ఒక గుడారం ఉంది. హల్లెలూయా. గుడారం అంటే నివాసము. మన కొరకు దేవుడు పరలోకమందు ప్రాకారములైన పట్టణాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి భయపడకండి, ఆ నివాసం మనకు స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. మనం సాధారణంగా మనకు వచ్చిన అనారోగ్యాలు, బాధలను బట్టి కృంగిపోతూ ఉంటామండి. బీపీ, షుగర్ చాలా మంది చూస్తుంటాం కదా. చిన్న వయసులోనే బీపీ రావడం, చిన్న వయసులో షుగర్ రావడం, చిన్న వయసులోనే మరి విజయమ్మ గారి మనవరాలు చిన్న వయసులోనే 12 వస్తే అమ్మప్పటికి 9 సంవత్సరాల పిల్ల చనిపోయిందంటే ఇప్పటికీ నేను ఏడుస్తానంటే దేవుని సన్నిధిలో పిల్ల కొరకు. ఆ రూపం నాకు అలా కనబడుతుంది. 9 సంవత్సరాలు షుగర్ ఎక్కువైపోయి, బీపీ ఎక్కువై చనిపోవడం ఏంటండి? గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆ బిడ్డ దేవుని రాజ్యంలో ఉంటుంది. మనకు 60-70 సంవత్సరాలు వచ్చినా, లేదంటే చిన్న వయసులో ఏ రోగం వచ్చినా, బాధ వచ్చినా కష్టపడకండి. ఒక నిరీక్షణ అంటూ ఒక క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నాము. పరలోకమందు దేవుడు చేతి పని కాక దేవుడే తన చేతులతో నిర్మించిన గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. శిథిలమైపోతున్నటువంటి శరీరము, ఎముకలు మెత్తబడిపోతున్నాయి, డెన్సిటీ పోతుంది. విటమిన్ B12 కాంప్లెక్స్ దేనికమ్మా? ప్రోటీన్స్ కి, విటమిన్స్ కి తగ్గిపోతున్నప్పుడు డాక్టర్ సాధారణంగా వీక్నెస్ వచ్చినప్పుడు ఇచ్చే మాత్రలు, టాబ్లెట్స్ ఇవి అయిపోతున్నప్పటికీ, మన శరీరాలు శిథిలమైపోతున్నప్పటికీ, బీపీ రోగాలు వచ్చి కష్టాలు పడిపోతు, నీవు ప్రభు కొరకు ప్రయాసపడిన ప్రయాసే గాని, గుర్తుపెట్టుకో, భక్తి గాని, నీ సమర్పణ జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ అభిషేక జీవితాన్ని బట్టి దేవుడు నీ శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. భయపడడానికి, దానిలో అనుమానించడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడు, మారు మనసు పొందు, దేవునితో గడుపు, దేవునితో ఎక్కువగా ఉండు, వాక్యాన్ని చదువు, సహవాసంలో ఉండు, ప్రార్థనలకు అటెండ్ అవ్వు. ఇది ఒక గుడారము. ఈ గుడారానికి మించినటువంటి మరొక గుడారం దేవుని చేతిపైన గుడారం పెట్టాడు కనుక, నిర్మించాడు కనుక ఆ గుడారంలో మనం వెళ్ళిపోవాలండి. అది శాశ్వతమైన గుడారము, ఇది టెంపరీ గుడారము. దిస్ ఎ టెంపరీ ప్లేస్, దట్ ఈస్ ఎటర్నల్ ప్లేస్. శాశ్వతమైనటువంటి నివాసాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. పనికి మారిన లోక సంబంధమైన
ఇహలోక సంబంధమైన కోరికలకి, తుచ్చమైన ఆశలకి మనం లోబడిపోకూడదు. అర్థమవుతుందా? నిత్యమైన ఉపదేశంలో నిలిచి ఉండాలి. ఎవడో ఏదో చెప్తున్నా అడి తిరిగిపోవడం. పరిశుద్ధాత్ముడు ఒక బోధ ఉంది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు కాదు, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడే. కుమారుడు ఎవరంటే చాలా మంది చెప్తున్నారు కొంతమంది భక్తులు. చాలా ప్రమాదం అలాంటి బోధలు. తండ్రి దేవుడు వాళ్ళిద్దరికి ఇద్దరు చిన్న కుమారుడట, పరిశుద్ధాత్ముడు చిన్నోడట. అర్థమైందా? బోధ చేశారు ఎడగమ్మంటే జ్యేష్ఠ సంతానం ఎవరు? జ్యేష్ఠ సంతానం ఎవరమ్మా? యేసు ప్రభు గారు. అంటే పెద్ద కుమారుడు యేసు ప్రభు గారు అయితే చిన్న కుమారుడు పరిశుద్ధాత్ముడు. కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు. ఉండదు అలాగా. త్రిత్వమును కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి బోధలకు లోబడి కానీ పడిపోయామంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. సహవాసాన్ని వెళ్ళు, మంచి సంఘానికి వెళ్ళండి. నీది స్థిరమైన సంఘం అయితే, మంచి సంఘం అయితే, దైవజనుడు రోషం కలిగి ప్రభు కొరకు, రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాడు అయితే అక్కడే ఉండండి స్థిరంగా. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడైతే శ్రమ, ఊర్పును, నిందను తట్టుకొని, అవమానాలను తట్టుకొని, చిన్నదైనా పెద్దదైనా, ఇద్దరైనా ముగ్గురైనా దేవుడు తనకు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని కొనసాగించే సామర్థ్యం కలిగిన వాడైతే అతనితోనే మీరు సదాకాలము సహవాసం చెయ్యండి. హల్లెలూయా. డబ్బు కోసం ఆశపడి, విశ్వాసం నుంచి వచ్చే దశం భాగాలకు ఆశపడి, మీద నుంచి కానుకలు కాసి కళ్ళు అర్పగించుకుంటూ ఎప్పుడు ఎత్తాను ఆలోచించే దైవజనుల దగ్గర మీరు వెళ్ళొద్దు. చాలా ప్రమాదం. అతను పాడైపోతాడు, ఆ నరకానికి పోతాడు. ఆ దైవజనుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు నరకానికి. ఆ నివాసాన్ని మనం కోల్పోతాం, ఆ ఇండ్లను మనం కోల్పోతాం. కనుక వీటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి 19:29 లాస్ట్ ఒక మాట చదివి ప్రభుని కనపరుచుకుందాం. చదవండి ఒకసారి. మత్తయి 19:29. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. స్వయంగా యేసు ప్రభువే తనందరితో చెప్తున్న మాట ఏంటమ్మా? నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలను, తల్లిదండ్రులైనను, ఇండ్లైనను, భూములైనను అన్నిటినీ వదులుకున్న వాడే 3 రెట్లు పొందుకున్నాడు. 100 times దీవెన, ఆశీర్వాదం. కానీ ఇది ఎవరికి కనిపించదే? ఈ లోకంలో కనిపించదే? చెప్పండి. నువ్వు వదులుకున్నది కనిపిస్తుంది. ఈ లోకంలో వదులుకున్నదే ఈ లోకంలో వదులుకున్నదే లోకానికి కనిపిస్తుందమ్మా. అది దేవుని నమ్ముకోవచ్చు, కానీ మరి ఆ మాత్రం వదిలేసుకోవచ్చా అని అడుగుతారు కొంతమంది. మేము నమ్ముకుంటున్నారా? మేము ప్రభుని నమ్ముకుంటున్నారా? మేము దేవుని మందిరానికి వెళ్తున్నారా? నేను చచ్చిపోయినట్టు రావద్దండి ఎట్రా మీ దేవుడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఆ మాట బొట్టు తీసేమని కూడా చెప్పేటమ్మా దేవుడు అని అన్నట్టుగా మాట్లాడతారు. ఆవిడ పెద్దరా, వీడు చదువు వేరే, వీడు డిఫరెంట్ రా బాబు. వీడు కాలేజీ అయితే మనతోనే చదువుతాడు, కానీ వాడు మాత్రం మన దగ్గర కూడా అయోమయ లోకరా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవడేమనుకున్నా, ఏం చేసినా సరే ప్రభు నిమిత్తం మనం పోగొట్టుకోవాలా. ఇది అపోస్తుల ఉపదేశంలో భాగమే కదా. ఏంటది? మనల్ని మనం వద్దనుకోవటం, కాదనుకోవటం. మంద కాదనుకున్నటువంటి మనస్సు కలిగిన వాడే 3 రెట్ల ఆశీర్వాదం పొందుకుంటాడు. ఏమని అక్కడ స్పష్టంగా దేవుడు నా నిమిత్తము ఇండ్లను పోగొట్టుకున్నవాడు అన్ని ఒక ఇల్లు పోగొట్టుకుంటే యు మే బి గెటింగ్ 100 houses దేర్. హల్లెలూయా. 100 ఇండ్లను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇండ్లను కూర్చున్న ఉపదేశం కాబట్టి, నివాసాలు కూర్చున్న ఉపదేశం కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఒక ముక్క చెప్పేసి ముగించేస్తాను. చూడండి, మీరు అనుకున్నట్టుగా ఈ పరలోక పట్టణం అనేది పరలోకంలో ఉండదు, కానీ దూరంగా ఉంది కాబట్టి పరలోక పట్టణం అంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాకారం కలిగిన పట్టణం ఉంది చూసారా? నూతన భూమి దేవుడు సృష్టించబోతున్నాడు. పరలోకము నుంచి ఆ పట్టణం అక్కడ తాళ్ళు పెట్టి దింపబడినట్లుగా భూమి మీదకి దిగుతుందన్నమాట. హల్లెలూయా. అందుకే ఓసన్న మినిస్ట్రీస్ లో అయ్యగారు రాసిన పాటలో అదిగదిగు పరలోకం నుండి దిగి వచ్చే వధువు సంఘం అదిగా. ఏంటలగా పరలోకంలో నుంచి వధువు సంఘం దిగుతుందా? ఆ పట్నం భూమి మీదకి వస్తుంది. ఏ భూమి మీద? ఈ భూమి మీద కాదు.
నూతన భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను. కొంతమంది ఈ పట్టణానికి వారసులు అవుతారు, కొంతమంది పరలోకంలో ప్రభుతో ఉండుటకు వారసులు అవుతారు. హల్లెలూయా. వారి చెప్పానా మహిమ సామర్థ్యాలను బట్టి, వారి విశ్వాస సంబంధమైన పోరాట జీవితమును బట్టి యేసు ప్రభు పరలోకంలో ఉంటే పరలోకము పక్కన 12 సింహాసనాల మీద 12 అపోస్తలులు కూర్చుంటారు. అపోస్తలులాగే కష్టపడి శ్రమపడి అన్నిటినీ పోగొట్టుకున్నవారు వాళ్ళ పక్కన వాళ్ళ వెనకాతల సీట్లేసి బంగారపు సింహాసనం మీద ఆసీనం అవుతారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం వెళ్ళబోయే పట్టణం పరలోక పట్టణమే, కానీ అదే పట్టణం మరొక భూమి మీద కట్టబడుతుంది. అక్కడ మనం ఉంటామంట. కొంతమంది దేవుడు 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడా, ఆ ప్రదేశంలో కొంతమంది ఉండబోతున్నారు. 3 వారసత్వపు ప్రదేశాలు మనకున్నాయి. హల్లెలూయా. కొంతమంది పరలోకంలో నిత్యము ప్రభుతో ఉంటారు, కొంతమంది దేవుడు కట్టించిన ప్రాకారం కలిగిన పట్టణంలో ఉంటారు, కొంతమంది 1000 ఏండ్ల కలిగిన 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ భూమి మీద కొంతమంది ఉండబోతున్నారు. అందరికీ ఒకే మహిమ కాదు, అందరికీ ఒకే బహుమానం కాదు. కొంతమందికి ఏమో ఇల్లు, కొంతమందికి ఏమో సింహాసనాలు, కొంతమందికి ఏమో నిత్య అధికారం, పట్టణాల మీద అధికారం. ఇలాగ దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఇల్లు, నివాస స్థలాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీ నివాస స్థలం ఎక్కడుందో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని మీద ఆధారపడుతున్న నివాస స్థలం ఎక్కడుందో అర్థమవుతుందమ్మా. కాబట్టి అది పరలోకమా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రాకారం కలిగిన సుందరమైన అందమైన మహిమ కలిగిన పట్టణమా, లేకపోతే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడితో దావీదు రాజుతో కలిసి మనం పరిపాలించగలిగేటటువంటి పట్టణమా, అది దేవుడు నిర్ణయం చేస్తాడు. కాబట్టి దేనికి అధైర్యపడకండి. మీకు జీతం తక్కువ వస్తుందనో, లేకపోతే మీరు కష్టాలు పెడుతున్నారనో, లేకపోతే 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారనేమో, మనకున్న ఆత్మ సంబంధమైన స్థితిని బట్టి దుష్టులు వచ్చి మనల్ని బాధ పెడుతున్నప్పుడు కానీ, నిరాశ నిస్పృహలు కలుగు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే దేవుని బిడ్డలారా మన నిత్య జీవితంలో మన ఇండ్లను బట్టి కానీ, మన ఆర్థిక స్థితిగతులను బట్టి కానీ ఎదుటి వ్యక్తులు నిన్ను అంటున్నప్పుడు నిన్ను నీవే చిన్నబుచ్చుకోని అవసరం లేదు. వారికి మించినటువంటి ఘనత మహిమ కలిగిన పట్టణాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరుచుచున్నాడు. నివాసాలను దేవుడు సిద్ధపరుచుచున్నాడు. శుద్ధ సువర్ణం ఈ లోకంలో 24 క్యారెట్స్ బాగా అరగదీసేసి మండించేసిన తరువాత కూడా ఆ బంగారంలో చిన్నది ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఒక రాగి ఒక జింకో కలుపుతారు, లేకపోతే బంగారం వంగదండి. బంగారం ఎందుకు వంగుతుంది, ఎందుకు బెండ్ అవుతుంది అంటే కాపర్, జింకను కొన్ని మెటల్స్, కొన్ని లోహాలు కలుపుతారు. అందుకే బంగారం నచ్చిన షేప్లోకి వస్తుంది. శుద్ధమైనటువంటి బంగారం ఇరిగిపోద్ది, గట్టిగలగంటే మొక్క ఇరిగిపోద్ది. అలాంటి శుద్ధ సువర్ణము కలిగిన పట్టణం, బంగారంతో కట్టబడిన దేవుడి నివాసాలను మనకు అనుగ్రహించిన దాకా ఆమె. కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన. మహత్తు గల మాట చేత సమస్తం నిర్మిస్తున్నటువంటి మా యేసు ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. కనికరములు కలిగిన మా రాజా, మాతో మాట్లాడిన దివ్యమైన వాక్కును బట్టి మీ కృతజ్ఞతలయ్యా. మీ మహిమ గల రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచండి. విత్తబడినటువంటి వాక్యం మా జీవితాల్లో 100 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మాకు కలిగినటువంటి స్థితిగతులను బట్టి మమ్మల్ని మేము బలహీనపరచుకోనక, డిస్కరేజ్ చేసుకోకుండా, మాకు కలిగిన మహిమాన్వితమైన స్వాస్థ్యములను బట్టి ఎల్లప్పుడూ స్థుతించినట్లుగా మా మనస్సును మార్చి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో నింపండి, అభిషేకించండి. యేసయ్య నామమున పొంది ఉన్నాము తండ్రి. అట్లాగే